హలో హాయ్, నేను మీ విజయ్. మనం ప్రస్తుతానికి యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో బీజేపీ లీడర్ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. ఓబీసీ సెల్ అధ్యక్షులు, మాజీ ఉపాధ్యక్షులు. ఇక్కడ బీజేపీ పార్టీ ఎందుకు అధికారంలోకి రాకపోయింది, మొన్న కూడా ఎంపీ ఎన్నికలలో బూర నర్సయ్య గౌడ్ గెలవలేకపోవడానికి గల కారణాలు ఏంటి, అతని ద్వారా తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, ఇక్కడ మొన్న జరిగిన ఎంపీ ఎన్నికలలో బూర నర్సయ్య గౌడ్ బీసీ నాయకుడు ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? నా పేరు కొట్టూరు శివశంకర్, యాదాద్రి భువనగిరి జిల్లా మాజీ ఓబీసీ ఉపాధ్యక్షుడిని. మాది వంగపల్లి గ్రామం, బీజేపీ జిల్లా సీనియర్ నాయకుడిని. గత ఎన్నికల్లో ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి పథకాలు దేశం మొత్తంలో అమల్లో వచ్చిన మొన్న ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో బూర నర్సయ్య గౌడ్ గారి ఓడిపోవడానికి ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి మా నాయకులు ఎక్కువ తీసుకుపోవడానికి కారణం. బూర నర్సయ్య గౌడ్ బేసిక్గా డాక్టర్, వారు చాలా మంచి నాయకులు. అయితే గత ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలు, మా పథకాలని, సెంట్రల్ గవర్నమెంట్ పథకాలని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ప్రచారం చేసుకొని, కాబట్టి మా నాయకులు కానీ ప్రజల్లోకి ఎక్కువ తీసుకోవడం కారణం కాబట్టి బూర నర్సయ్య గౌడ్ గారు ఓడిపోవడం జరిగింది. ఓకే సార్, ఇక్కడ మొన్న ఎమ్మెల్యేల ఎన్నికలలో కూడా మీరు అధికారంలోకి రాకపోవడానికి గల కారణాలు ఏంటి? బండి సంజయ్ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తొలగించేస్తారు? బేసిక్గా బీజేపీ అధినాయకత్వం ఒక రాష్ట్ర అధ్యక్షుడిని ఎంపికలో 3 సంవత్సరాలు చేసిన తర్వాత కొనసాగించకపోవచ్చు. అయితే టీఆర్ఎస్ పార్టీ వచ్చినా పర్వాలేదు కానీ కాంగ్రెస్ రావద్దనే ఉద్దేశంతో బండి సంజయ్ గారిని తీయవచ్చు అని మేము అనుకున్నాం. ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక బండి సంజయ్ గారిని ముందుకు పోతే ఒక 10-20 సీట్లు తీసుకొస్తే మళ్ళీ కాంగ్రెస్ వస్తుందేమో అనే ఉద్దేశంతో బండి సంజయ్ గారిని తీయడం అని మేము అనుకుంటున్నాం. ఓకే సార్, ఇక్కడ 9.5 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత గారు ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటి సార్? ప్రభుత్వ పైన ఎక్కువ వ్యతిరేకత మరియు ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి అనేకమైన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకుపోలేక, మరియు వాళ్ళు ఇవి మేము ప్రవేశపెట్టామనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. అయితే టీఆర్ఎస్ పార్టీ పైన అనేకమైనటువంటి వ్యతిరేకత జనంలో వచ్చింది. ముఖ్యంగా రైతులకు పండించే పంటకు కాకుండా గుండ్లకు కూడా, వేస్ట్ జాగకు కూడా వాళ్ళు పైసలు వేయడం జరిగింది. మరియు విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ఎలాంటి ఉపయోగం చేయలేదు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఆలయ నియోజకవర్గంలో ఓడిపోవడం జరిగింది. సార్, ఇప్పుడు బీజేపీ అంటే హిందుత్వం, హిందూ రాజ్యం పరిపాలిస్తారు సార్. అట్లాంటిది యాదగిరిగుట్ట పైన ఎందుకు డెవలప్ చేయలేకపోయారు? గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి గుట్ట అభివృద్ధిలో భాగంగా శంకుస్థాపనకు రమ్మని పిలిచి, మరియు ప్రభుత్వం పైన మోడీ పైన కక్ష పెట్టుకొని, ఒకవేళ ప్రధానమంత్రి గారు యాదగిరిగుట్టకు వస్తే ప్రధానమంత్రి గారికి ఈ యొక్క మైలేజ్ పోతుందనే ఉద్దేశంతో ఈ యాదగిరిగుట్టకి ప్రధానమంత్రి గారిని పిలిచినా, మరియు ముఖ్యమైన ఈ గుడి ఓపెనింగ్కు పిలవలేదు. ఎందుకంటే ఈ యొక్క ప్రధానమంత్రి గారు వస్తే ఈ మైలేజ్ మొత్తం మోడీ గారికి వెళ్తుందనే ఉద్దేశంతో, స్వార్థంతో కేసీఆర్ గారు ప్రధానమంత్రి గారిని పిలవకపోవడం జరిగింది. ఓకే సార్, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టింది సార్. అవి ఇక్కడ ఎన్ని అమలు అవుతున్నాయి? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత
6 గ్యారంటీల పేరుతోని ప్రజలని ఎక్కడైతే కర్ణాటకలో అమలు చేసినటువంటి పథకాలు చెప్పి కర్ణాటకలో ఎక్కడైతే అమలు గ్యారంటీలు చేయలేక అక్కడ రాష్ట్ర ఖజానా ఖాళీ అప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నిల్వ ఉంచిన బడ్జెట్ను శూన్యంలోకి నెట్టేసి ప్రభుత్వం చేతులు చేసింది కర్ణాటకలో. అదే గ్యారంటీలు తెలంగాణలో అమలు చేయాలనే ఉద్దేశంతో పెట్టి ప్రభుత్వంలో ఖజానా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టి లక్షల కోట్ల అప్పు చేసి అది తెలిసి కూడా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి రావాలనే ఉద్దేశంతో 6 గ్యారెంటీలు పెట్టి తెలంగాణ ప్రజలకు గుండు సున్న మిగిలించడాన్ని మేము అనుకుంటున్నాం. ఓకే సార్, నిన్నగాక మొన్న కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిది అసలు బీసీనే కాదు నడవ మార్చుకున్నాడని చెప్పేసి అంటున్నారు సార్, ఎంతవరకు వాస్తవం? గౌరవనీయులు దేశ ప్రధాని గుజరాత్కు ముఖ్యమంత్రిగా 3 పర్యాలు పరిపాలించారు. మరి అప్పుడున్నటువంటి గుజరాత్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే మోడీ గారు బీసీ అని మరి వాళ్ళు చెప్పడం జరిగింది. మరి అది జరిగిన తర్వాత కూడా మరి ఇప్పటి వరకు ఎందుకు బీసీ కాదని మరి ముఖ్యమంత్రి గారు మరి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు? మరి ఇప్పుడే ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్నటువంటి బీసీల పట్ల వ్యతిరేకత చాలా వచ్చింది కాబట్టి ఏదో దీన్ని ట్రాక్ మధ్యలోకి పక్కతో వరకు తప్పించడానికే మోడీ గారు బీసీ కాదు, మోడీ గారు కన్వెంటెడ్ బీసీ అని ఏదో రేవంత్ రెడ్డి కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రభుత్వ పథకాలు అమలు చేయకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలంగాణ ఉన్న ప్రజలకి నెత్తిలో చెడగోపం పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఓకే సార్, బీసీ వర్గీకరణ పైన బీజేపీ ఒక అభిప్రాయాలు ఏంటి? బీజేపీ ఈ దేశ అత్యున్నత పదవిలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు అన్ని కులాలకు ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని కులాలకు ఒకే విధంగా ఒకే పారదర్శకంగా అమలు చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు బీసీలకు ఎప్పుడూ అన్యాయం చేయడు. కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణన చేయాలని వాళ్ళు చేయలేక బీసీల పట్ల చిన్నచూపు చూసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పదవులే 2. అసలు బీసీ జనాభా చూసుకున్నట్టయితే తెలంగాణలో బీసీలకు 7-8 మంత్రి పదవి రావాలి. మరి దాన్ని పక్కన పెట్టి మోడీ గారు బీసీ కాదు, మోడీ గారు అది కన్వెంటెడ్ బీసీ అని చెప్పి కాలక్షేపం చేస్తున్నాడు తప్ప ఈ ముఖ్యమంత్రి గారు బీసీ పట్ల ఎలాంటి ప్రేమ లేదు, కపట ప్రేమ చూపెడుతుంది తప్ప కాలయాపన తప్ప ఏమి చేయలేదు. ఓకే సార్, ఇప్పుడు డ్రగ్స్ మాఫియా మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిపోతుంది సార్. దీని ద్వారా యువత మొత్తం కూడా జీవితాలు ఆగం చేసుకుంటున్నారు. ఈ నిర్మూలన కోసం ఈ బీజేపీ పార్టీ కానీ దేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? మాన్యశ్రీ ప్రధానమంత్రి గారు దేశంలో ప్రధాని అయిన తర్వాత దేశంలో టెర్రరిజం కానీ నక్సలిజం కానీ అన్నిటికీ ఉక్కుపాదం మోపుతూ డ్రగ్స్ విషయంలో భారత ప్రధాని గారు ఈ దేశాల్లో ఎలాంటి డ్రగ్స్ను ముందుకు జాగకుండా ఆయన చాలా గట్టిగానే చేస్తున్నారు. కాకపోతే సెంట్రల్లో ఒక గవర్నమెంటు, రాష్ట్రంలో ఒక గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా ఫెయిల్యూర్ ఉంది. కాబట్టి డ్రగ్స్ను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుందని మేము అనుకుంటున్నాం. ఓకే సార్, హిందూ మతతత్వం పార్టీ అని చెప్పేసి బీజేపీ అంటారు సార్, ఇది ఎంతవరకు వాస్తవం? నిజంగా మతతత్వం పార్టీ అయితే అల్లర్లు కూడా జరగాలి కదా? ప్రధానమంత్రి గారు 2014లో ఈ దేశ ప్రధాని బాధ్యత తీసుకున్న తర్వాత సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ అనే కాన్సెప్ట్తోని దేశంలో అన్ని వర్గాలకు, అన్ని మతాలకు ప్రధానమంత్రి గారు బీజేపీ పార్టీ తరఫున అన్ని దేశంలో ఉన్నటువంటి ఇప్పటి వరకు కూడా ఎలాంటి అల్లర్లు కానీ ఎలాంటి బాంబ్ బ్లాస్టులు కానీ జరగలేదు. కాబట్టి కొందరు మత చాందవాదులు మరియు మిగతా సెక్యులర్ పార్టీ వాళ్ళు ఈ దేశంలో మతతత్వ పార్టీ బీజేపీ మతతత్వ పార్టీ ఈ దేశంలో ఎక్కువ శాతం జనాభా ఉన్నది 70% మంది హిందువులే. కాబట్టి ఈ దేశంలో హిందువులు మేజర్గా ఉన్నారు. కాబట్టి ఈ దేశంలో ఎక్కువ పరిపాలించేది హిందువులే ఉంటారు. కాబట్టి అన్ని కులాలను, అన్ని మతాలను ఒకే వేదికపై మేము సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ కిందనే నరేంద్ర మోడీ గారు అందరినీ చూస్తున్నాడు. బీజేపీ పార్టీ మతతత్వ పార్టీ కాదు, దేశంలోనే ప్రపంచంలోనే ఒక నెంబర్ 1 పార్టీ. ఓకే సార్,
ప్రధానమంత్రి గారికి రైతులపైన ఎలాంటి వైఖరి ఉంది? దేశానికి వెన్నుముక్క రైతు కాబట్టి రైతులు బాగుంటేనే దేశం బాగుంటనే కాన్సెప్ట్తోని రైతులకు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు మాన్య శ్రీ ప్రధానమంత్రి గారు అనేక పథకాలు ప్రవేశపెట్టారు. మరి కిసాన్ యోజన, కిసాన్ సమ్మె యోజన, కిసాన్ కార్డ్సు, తర్వాత రైతులకు నెలకు సంవత్సరానికి 3 దఫాలుగా 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అది ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, యావత్ దేశంలోనే ప్రధానమంత్రి గారు రైతులకు చేయూతనుగా కిసాన్ సంయోజన కింద నెలకు 6,000 రూపాయలను ఇవ్వడం జరుగుతుంది. రైతుల పట్ల బీజేపీ ప్రభుత్వం ఎప్పటికైనా ముందుంది. ఓకే సార్, రేపు రానున్న సర్పంచ్ ఎన్నికలు కానీ ఎంపీటీసీ ఎన్నికలలో మొత్తం ఓటు అంటే మద్యం అని సార్, ఈ రెండు నిర్మూలన కోసం బీజేపీ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? స్థానిక సంస్థలలో పోటీ చేసే అభ్యర్థులు కానీ ఎవరు కూడా మద్యం డబ్బులు పంచకూడదు. ఇది బీజేపీ పార్టీ ఎప్పటి నుంచైనా వ్యతిరేకమే. కాబట్టి పోటీ చేసే అభ్యర్థులు ఎవరైనా సరే మద్యానికి డబ్బులకు జనాల్ని అమ్ముడుకోకుండా చూసుకోవాలి. జనానికి నీతివంతమైన పరిపాలన అందించాలని కోరుకుంటున్నాం. బీజేపీ పార్టీ అలాంటి సిద్ధాంతాలకు దూరం. ఓకే సార్, ఈ వంగపల్లి ప్రజలు ఎలాంటి సర్పంచ్ని ఎన్నుకుంటే బాగుంటుంది? ఓటుకు అమ్ముడుపోకుండా ఓటర్లకు ఏం చెప్పదలుచుకుంది సార్ మీ పార్టీ కానీ మీరు కానీ? మేము ఒకటే చెప్తున్నాం, జనంలో ఉండాలి, జనంకు అందుబాటులో ఉండాలి. కష్టం వచ్చినప్పుడు ఆదుకునే నాయకుని ఎన్నుకోండి. జనం కోసం పరితపించే నాయకుడిని ఎన్నుకోవాలి. అలాంటి వ్యక్తికే మా బీజేపీ పార్టీ సపోర్ట్ ఉంటుంది. ఓకే సార్, శివశంకర్ ఇంకేమైనా పదవులు ఆశిస్తున్నాడా? ఏదైనా రానున్న ఎన్నికల్లో పోటీలకు సిద్ధపడుతున్నాడా? నేను బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి ఆశయాలకు, నరేంద్ర మోడీ గారి అభ్యున్నతికి, నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి పనులకు ఆకర్షితులై బీజేపీ పార్టీలో చేరాను. నేను ఇప్పటివరకు బీజేపీ పార్టీ కోసమే పనిచేస్తున్నా. పార్టీ పదవుల కోసం కాదు, పార్టీ దానంతట అదే వెతుక్కుంటూ వస్తాయని అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.